ఈరోజు ఏదైతుందో ఇటువంటి నేనంటున్నా ఈరోజు లల్లు గారు జైలుకు పోయారు ముఖ్యమంత్రిగా ఉండి, చౌతాలా గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జైలుకు పోయారు, హర్యానా చీఫ్ మినిస్టర్ దేవిలాల్ గారు సంఘం, జయలలిత గారు జైలుకు పోయారు, బతుకుంటే ఆమె కూడా శిక్ష పడేది, మధు కూడా పోయాడు. ఇట్లా ఎవ్వరు చాలామంది అవినీతి చేశారు. ఇటువంటి అల్లిబిల్లి కంపెనీలు పెట్టినోడు రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ఇటువంటి అల్లిబిల్లి కంపెనీలు పెట్టి అయ్యా నీ వల్ల నువ్వు జైలుకు పోయినావు, నీ పైన అధికారులు పోయింది. ఈరోజు 5 ఏళ్ళు పరిపాలించి నీ ఇంట్లో పనిచేసే నమ్మకస్తులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆయన పేరేంది ఆడిటర్ బాలాజీ, వాళ్ళని విడిచిపెట్టండి. ఈరోజు రాజకీయ నాయకులనేమో పోయి పెద్ద యాత్రలకు కలుస్తున్నావు. నీ నమ్మకస్తులు వాళ్ళు మంచి వాళ్ళంటున్నారు, ఎందుకు జైలు కలవలేండి వాళ్ళను? బాలాజీని ఎందుకు కలవాల? కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు కలవలే? ధనుంజయ రెడ్డి ఎందుకు జైలు పోయి కలవడం లేదు? ములాఖాత్ ఎందుకు తీసుకోవడం లేదు? రాజకీయ నాయకులు ఎవరైతే జైలుకు పోయినా అందరినీ పోయి కలిశాడు, బట్ అధికారులు కలవలే. నీ వల్ల గతంలో పోయారు, ఇప్పుడు పోయారు, ఇంకా రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా చాలా గట్టిగా రేపు అల్లిబిల్లి కంపెనీలో జైలు పోతాడో పోడో కానీ ఫైన్ బ్లాక్ మనీ అవుతుందేమో కానీ ఖచ్చితంగా లిక్కర్ దాంట్లో 2-3 నెలల కంప్లీట్ ఛార్జ్ షీట్, ఇప్పుడు సెకండ్ అయింది, ఇంకా 3 కూడా వేయచ్చు. ఫైనల్ ఛార్జ్ షీట్ తర్వాత ది లిక్కర్ స్కామ్లకు వెళ్ళి ఏ పరిస్థితిలో తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడం ఖాయము. కాకుండా మేము ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ జడ్పీ చైర్మన్లు కానీ రాజ్యసభ కానీ లోక్సభ కానీ మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అలాగే మేము పబ్లిక్ మనీని సాలరీ తీసుకుంటున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాడపల్లి ప్యాలెసా లేకపోతే బెంగళూరు అంటే ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఇడుపుల పైన పులివెందుల్లో ఈరోజు ఏసీబీ కెన్ రైట్. ఏసీబీ ఏదైతుందో స్టేట్ కంట్రోల్డ్ బై ఏసీబీ. గతంలో రామారావు గారు వాళ్ళ మంత్రివర్గంలో రామచంద్రరావు గారని రామచంద్రరావు లేబర్ మినిస్టర్ పి జనార్దన్ గారు వచ్చాడు, 10,000 తీసుకున్నట్టుగా ఏసీబీ వాళ్ళు పోయిన మంత్రివర్గం తీసేశారు. బంగారు లక్ష్మణ్ గారు సీడీగా ఏదైతుందో ₹1,00,000 అంటే అతని జాతీయ అధ్యక్ష పదవి బీజేపీ పార్టీ, అది పార్టీ అనుకోండి, పార్టీ అధ్యక్ష పదవి కోల్పోయాడు. ఈరోజు మీ విజయవాడ ప్రెస్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది పవన్ కళ్యాణ్ గారికి, కూటమి కానీ బీజేపీ కూటమిలో ఉన్న నాయకులకు కానీ అలాగే చంద్రబాబు గారిని డెఫినెట్లీ ఏదైతుందో కొన్ని వందల కోట్లు అయితే 1,000 కోట్లు కాకపోవచ్చు బంగారం ఏదైతుందో ఒక లారీ లోడ్ అంటే 1,000 ఏమంటారు దాన్ని గ్రామ్స్ తులాలంటే మేము తెలంగాణ తులాలు అంటాం అనుకోండి, దొరికే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సిట్ ఈరోజు ఏదైతుందో దెక్కన్ ఖచ్చితంగా ఇప్పుడు అక్కడైతే ఎట్లయితే పట్టుకున్నారో తాడపల్లిలో అయితే ఎక్కడ మూలికలు ఉన్నాయా, బెంగళూరు అంటేనో ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ కూడా ఖచ్చితంగా పర్మిషన్ అడిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది. ఈ ప్యాలెస్లు తీసుకున్నప్పుడు కొన్ని వందల వేల కోట్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఆయన మాట్లాడుతూ చూస్తూ ఉంటే ఆయన కానీ మిథున్ మన అవినాష్ కానీ అంబటి రాంబాబు దయ్యాలు వేదాలు వల్లించినట్టు. అయ్యా ఈ భారతదేశ చరిత్రలో ఒక సిబిఐని అడ్డుకున్న నాయకుడు ఎవరు లేరు. 3 రోజులు నరకం చూపెట్టాడు అవినాష్ రెడ్డి. ఎక్కడి నుంచి? కడప నుంచి గాయపోతూ మొత్తం 3 రోజులు 24 గంటల టీవీ ఎట్లా పోతుండు, ఏం రూటు, ఆఖరికి ఏంది వాళ్ళ తల్లి హాస్పిటల్ ఉంటే కర్నూలులో కొన్ని వేల మందిని పెట్టుకొని 100 మంది పోలీసులు పెట్టుకొని ఏదైతుందో సిబిఐని కనీసం ఎంటర్ కాకుండా ఏదైతుందో బంధించిన చరిత్ర అవినాష్ రెడ్డి. నీవు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు, మీ బావగారు ఏదైతుందో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు, సిగ్గు లజ్జలు. అదే స్టేట్ గవర్నమెంట్ నీ కంట్రోల్ లేకపోతుంటే మెడ పట్టి ఏదైతుందో ఎక్కడికక్కడ కాలు చేయిలు ఇరిసి పట్టుకుపోయేవాళ్ళు. అది నీ అధికార దుర్వినియోగం కాదా? 3 రోజులు చివరికి ఏదైతుందో సిబిఐ వచ్చిన అధికారులు ఢిల్లీ కాంటాక్ట్ చేసి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ మనము ఏదైనా చేస్తే లా అండ్ ఆర్డర్ పొజిషన్ అవుతుంది అంటే కొంతమంది ఏదైతుందో ఆల్రెడీ పెట్రోల్ తెచ్చుకుంటారని చనిపోతారని ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళకు. వాళ్ళు ఏదైతుందో ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అవుతుందో దే బ్యాక్. అటువంటిది ఏదైతుందో ఈరోజు ప్రజాస్వామ్యం గురించి కూని అయిన దాని గురించి మీరు మాట్లాడడం విచిత్రంగా ఉంది. అలాగే అంబటి రాంబాబు గారు నేను అడుగుతున్నాను, నా మిత్రుడు, ఆఫ్టర్ ఆల్ అయ్యా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, 67 వచ్చి 10-12 మంది పోయింది. నంద్యాలలో 2017 ఆగస్టులో నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరినప్పుడు రాజీనామా ఇచ్చి బై ఎలక్షన్ పోయారు.
పోయినప్పుడు 13 రోజులు మార్నింగ్ 24 గంటలు అక్కడిని టోటల్ ఎక్కడికి పోకుండా 13 డేస్ ప్రతి గ్రామానికి ఏదైతే తిరిగిండు ఆల్మోస్ట్ ఆల్ అక్కడ నేను అనుకుంటున్నా మోర్ దాన్ 2 lakhs పీపుల్ ఏదైతుందో ఇండివిజువల్ కలిశాడు, ఫోటోలు దిగాడు. ఒక బై ఎలక్షన్ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే కావు కదా, ఎందుకు నువ్వు 13 రోజులు తిరిగినట్టు? అంబటి రాంబాబు గారిని అడుగుతున్నాను, చదువుకున్నవాని 13 రోజులు. అటువంటిది ఆ సభల్లో ఒక సందర్భంలో నంద్యాల ఆవేశంతో ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్ చేయాలని చెప్పాడు చంద్రబాబు. ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉండి, అంతకుముందే ఎంపీగా ఉండి, కుటుంబం అంతా రాజకీయాలు ఉన్నవానిగా, చదువుకున్నవానిగా, అవగాహన ఉన్నవానిగా ఒక ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్ చేయాలనుకుంటున్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అటువంటిది ఈరోజు ఏదైతుందో శాపాలు ఏవోలు ఇంతవరకు రాజకీయాల్లో భారతదేశ చరిత్రలో ఇటువంటి శాపాలు పెట్టిన సంఘటన నేను చూడలేదు. ఈరోజు పులివెందుల గెలవడానికి కోసం వాళ్ళు మా తెలంగాణ భాషలో ఉంటారు, ఈట్క జవాబ్ పత్తర్ సే. ఇటుక కొట్టినప్పుడు బండ కొడతారు కదా, ఖచ్చితంగా కొంత అంటే దే మేనేజ్. ఇది సహజమే ఎవరు అధికారంలో ఉన్నా, దీంట్లో ఏమీ దాపరికం లేదు. నేను న్యూట్రల్ కనుక దాపరికం లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయము, ఒక మంత్రి ఏదైతుందో రాంప్రసాద్ రెడ్డి గారు ఇంకా లేడు కదా, ఈ విధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎడ్యుకేటెడ్ అయి ఉండి, ఏదో ఎమ్మెల్యేలు పోయినరు, ఎమ్మెల్సీలు పోయినరు, ఇంకెవరో పోయినరు, కార్పొరేషన్ వేరే సంగతి, మంత్రులుగా ఉండి అది పద్ధతి కాదు. రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ అక్కడ అంటే స్టేషన్ రాకముందు ఎవరైనా అవుటర్ కూడా పోలింగ్ ఏజెంట్ కూర్చోవచ్చు, కౌంటింగ్ ఏజెంట్ కూర్చోవచ్చు. స్టేషన్ గారు వచ్చిన తర్వాత ఒక రూల్ పెట్టారు, క్యాంపెయిన్ క్లోజ్ అయినాక స్థానికేతరులు వెళ్ళిపోవాలి, పోలింగ్ బూత్ ఆర్ కౌంటింగ్ ఏజెంట్స్గా బయటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు, ఆ నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఈ రూల్ ఫాలో అయింది. కానీ ఆ రూల్ను బ్రేక్ చేసి ఇద్దరు మంత్రులు అయితే ఉండడం, వేరే వాళ్ళని విడిచిపెట్టండి. ఆదినారాయణ రెడ్డి గారు అంటే ఆయనతో పనిచేసినోడే, వాళ్ళ తండ్రితో ఆయనతో పనిచేసినోడు. ఆయన ఏదైతుందో ఆ కుటుంబంతో పని, వాళ్ళ అన్నగారు 2 సార్లు ఓడిపోయారు సిసి బ్యాంక్ చైర్మన్, తర్వాత ఆదినారాయణ రెడ్డి గెలుస్తుంది, సొంత అన్నగారు. అటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఎందుకు తీసుకున్నారంటే రిగ్గింగ్ ఏందో అంత తెలుసు, అతనితోనే మీరు చేయించింది కదా. డెఫినెట్లీ అతను ఉండడంలో నేను తప్పు పట్టడం లేదు. కానీ మంత్రులుగా, బాధ్యత గల మంత్రులుగా, ఇది రాబోయే ఏ ఎన్నిక జరిగినా, బై ఎలక్షన్సా పంచాయతీ ఎన్నికల రూల్ మంత్రులు మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి. లేకపోతే ఇది చెడ్డ పేరు, అప్రతిష్ట. మీ పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ ఏదైతుందో మీరు లోకల్గా ప్రిస్టేజ్ తీసుకున్నారు, హైకమాండ్ అవసరం లేదు మేము చూసుకుంటామన్నారు, మేము వెళ్ళిపోతామన్నారు. బట్ నేను అనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా వారిని ఏదైతుందో మందలించి ఉంటారని నేను అనుకుంటున్నాను. మందలించారా లేదా ఇక్కడ పత్రికల్లో రాలి, కానీ మంత్రులుగా ఆ నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఉండడం మాత్రం వైలేట్ చేసినట్టే. ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజుల్లో. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేశారు, దాన్ని నిర్బంధించారు. ఓట్లు ఏదైతుందో ఒకరి బదులు ఒకరు పోవడం అనేది ఖాయం. ఇది 52 నుంచి చూస్తున్నాం. ఈ బ్యాలెట్లు ఏదైతుందో అధికారులు ఏదైతుందో అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళు చేస్తాం. సేమ్ థింగ్ నేను చెప్పాను కదా, నువ్వు చెప్పిన విద్య మన నీరజాక్ష నువ్వు నేర్పిందే కదా మన లోకల్ బాడీలో. అందుకోసం నీకు ఒక బుద్ధి గుణపాఠం పులివెందుల్లో చెప్పి, ఒంటిమిట్ట రాజంపేట్ ఆయన జిల్లా కనుక ఈ రెండింటిని గెలుచుకొని ఒక మెసేజ్ జనానికి ఇవ్వాలని స్థానిక నాయకత్వం, కడప నాయకత్వం ఏదైతుందో అక్కడ ఉండే కూటమి నాయకులందరూ కలిసి దీన్ని అచీవ్ చేశారు. పులివెందుల్లో డిపాజిట్ పోయింది, సిగ్గుండా డిపాజిట్ పోయింది. నేను అనుకుంటున్నా దాంట్లో కూడా పోవచ్చు డిపాజిట్ 683, 6,000 సంథింగ్. అది 10,000, 24, 25,000 ఒంటిమిట్ట. అది ఇంకా కౌంటింగ్ నడుస్తుంది అనుకుంటా. దాంట్లో కూడా డిపాజిట్ పోవచ్చు. 1/6 రావాలి. 1/6 పోలింగ్లో 1/6 వాల్యూడా ఇన్వాల్యూడా అని లేదు. బట్ పోలింగ్ ఓట్స్లో 1/6 అది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఆర్ జెడ్పీటీసీ కానీ, ఇవి ఎంపీపీలు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి ఇంతకుముందు, ఇప్పుడు లేవనుకోండి.